ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అజ్యోత్ లర్నింగ్ హబ్. డిసెంబర్ 31st నైట్ గడియారం 12 దాటితే జీవితం మారిపోతుందా, లేదా బాటిల్ ఓపెన్ చేస్తే కొత్త సంవత్సరం అనేది పవిత్రమవుతుందా? ఒక్కసారి నిజంగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఏంటి అంటే డిసెంబర్ 31st నైట్ మనం ఏమనుకుంటాం? ఈరోజు డిసెంబర్ 31st, రేపు జనవరి 1st కదా. ఈరోజే బాగా ఎంజాయ్ చేద్దామని. అందుకే త్రాగడం, మత్తు పదార్థాలు, బాధ్యత లేని ప్రవర్తన, రోడ్లపై రచ్చ, ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. అసలు నాకు ఒకటే ప్రశ్న ఉండిపోయింది. ఏంటి అంటే కొత్త సంవత్సరం అంటే నీ అలవాట్లను కొత్తగా మార్చుకోవడమా, నీ చెడు అలవాట్లను కొత్తగా అంటే కొనసాగించడమా, నీ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో కొనసాగించడమా? గడియారం మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, కానీ నీ అలవాట్లు మార్చుకోకపోతే నీ జీవితం కూడా మారదు. గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 31st నైట్ గడిపినటువంటి రాత్రి అనేది మత్తులో నీ భవిష్యత్తుకి ఏమిస్తుంది? ఒక యాంగవర్ తప్ప. దీని వలన చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా కుటుంబానికి దూరం అవుతున్నారు, తల్లిదండ్రులను బాధపడుతున్నారు, జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు. అసలైన సెలబ్రేషన్ అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండటం, కుటుంబంతో ఉండటం, మనసును ప్రశాంతంగా ఉంచడం. అసలు డిసెంబర్ 31st అనేది మన చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పడానికి మాత్రమే, బాటిల్తో కాదు. కొత్త సంవత్సరం అంటే అనేది నీ శరీరాన్ని కాల్చడానికి కాదు, నీ చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పడానికి అని గుర్తుపెట్టుకోండి. మనం నిజమైన మనిషి ఎవరో తెలుసా? నిజంగా తాగిన వాడు కాదు, తాగకుండా ఉండగలిగేవాడు. అసలైన సెలబ్రేషన్ అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండటం, కుటుంబంతో ఉండటం, మనసును ప్రశాంతంగా ఉంచడం. అసలు కొత్త సంవత్సరం అనేది ఈ రోజు నుండే అనుకోండి. ఏంటి అంటే కొత్త సంవత్సరం అంటే బాటిల్తో కాదు, బాధ్యతతో మొదలవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక నుండైనా మన చెడు అలవాట్లను విడిచిపెట్టి దాన్ని గుడ్ బై చెప్పి మంచి అలవాట్లను నేర్చుకునేలా, అంటే వెల్కమ్ చెప్పేలా చేసుకోండి. అంతా మంచిగా జరగాలి. సో ఫ్రెండ్స్, ఏమనుకుంటారు లాస్ట్కి? కొత్త అలవాట్లు అనేవి వెల్కమ్ చెప్పుకోవాలి, అంటే మంచి అలవాట్లు అనమాట. చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పాలి. ఇక నుండి కొత్త సంవత్సరం అనేది బాటిల్తో కాదు, కొత్త మా మనసును ప్రశాంతంగా ఉంచేది ఏంటి? బాధ్యత. దాంతో మొదలవ్వాలి. ఇది మాత్రమే నిర్ణయించుకోండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.